హలో గాయ్స్, జై శ్రీరామ్ అండ్ జై శ్రీ గణేష్ అందరికి. నేనైతే ఈరోజు ఖైరతాబాద్ బడ గణేష్ దగ్గరికి వచ్చాను. చూసుకొచ్చిన బ్యాక్ సైడ్ అయితే బడ గణేష్ అయితే కనిపిస్తున్నా మీకు. కవర్ అయితే వేసేసారు, ఎందుకంటే భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ తరలిపించింది కాబట్టి కవర్ అయితే వేసేసారు. చూసుకోవచ్చు. ఒకసారి ముందుకెళ్ళి డీటెయిల్ గా మీకు బ్లాగ్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి, అంటే వర్క్ ఎంత వరకు అయ్యింది, ఇంకెంత వర్క్ ఉంది అన్నది నేను వీడియో తీసి చూపిస్తాను. చూడండి, లేదా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కన్యక పరమేశ్వరి అమ్మవారు అయితే రెడీ అయిపోతున్నారు. చూడండి, చూసుకోవచ్చు. ఫేస్ డీటెయిలింగ్ మొత్తం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ బాడీ కూడా డీటెయిలింగ్ అయిపోయింది అమ్మవారిది. శారీ కూడా టోటల్ ఇక్కడ కమలం పువ్వు మీద నిల్చున్నట్టుంది చూడండి. టోటల్ అయితే అయిపోయింది. ఇంకా అన్న వాళ్ళైతే పైన అమ్మవారికి పైన చేస్తున్నారు. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. బ్యాక్ సైడ్ అంటే అమ్మవారి బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అయితే రెడీ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ లో చూసుకోవచ్చు. ఇక్కడ అన్న వాళ్ళైతే ఇక్కడ మట్టి పెడుతున్నారు చూడండి. ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఇంకా వర్క్ నడుస్తుంది. అమ్మవారు అయితే రెడీ అయిపోయారు. జస్ట్ బ్యాక్ సైడ్ అయితే వర్క్ నడుస్తుంది. అక్కడ అన్న కూడా అక్కడ చూసుకోవచ్చు. జూమ్ చేస్తున్నాను. అక్కడ అన్న కూడా రెడీ చేస్తున్నాడు చూడండి. బ్యాక్ సైడ్ లో పైన బ్యాక్ సైడ్ లో అమ్మవారు అయితే టోటల్ రెడీ అయిపోయారు చూడండి. అమ్మవారు అయితే టోటల్ రెడీ అయిపోయారు. ఇప్పుడు నేను ఇటు స్వామివారి సైడ్ అయితే వెళ్తున్నాను. అండి ఇక్కడైతే పూరి జగన్నాథ స్వామి కూడా రెడీ అయిపోయారు. స్వామివారి అయితే మొత్తం రెడీ అయిపోయారు. పైన కూడా వర్క్ నడుస్తుంది. ఇంకా టోటల్ పైన అయితే వర్క్ నడుస్తుంది. చూసుకోవచ్చు. ఇక్కడ వర్షం పడుతుందని చెప్పేసి కవర్ వేసేసారు చూడండి. స్వామివారి పాదాల మీద కూడా కవర్ వేసేసారు. వర్క్ నడుస్తుంది ప్లస్ వర్షం పడుతుందని చెప్పేసి. ఇక్కడ హైగ్రీవ స్వామి కూడా రెడీ అయిపోయారు చూడండి. జస్ట్ పెయింటింగ్ వర్క్ అయితే ఒకటి బాకీ ఉంది అంతే. చూసుకోవచ్చు. మన మూషక్ మహారాజ్ కూడా చాలా బాగా చేశారు. ఫినిషింగ్ అయితే డీటెయిలింగ్ బాగుంది చూడండి. పైకి కూడా చూపిస్తున్నాను. పైకి అయితే వెళ్ళలేను కాబట్టి ఇక్కడ నుంచే చూపిస్తున్నాను చూడండి. ఇంకా పైన అయితే వర్క్ నడుస్తుందంట టోటల్ పైన. ఇంకా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా గజ్జలమ్మ దేవి కూడా ఇక్కడ రెడీ అయిపోయారు చూడండి. గజ్జలమ్మ దేవి కూడా రెడీ అయిపోయారు చూడండి. అమ్మ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది చూడండి. ఫేస్ కానీ, ఆ చెయ్యి కానీ, చేతిలో డమరుకం పాము కానీ, త్రిశూలం కానీ, శారీ, ఆ ఆర్నమెంట్స్ కూడా చాలా బాగా చేశారు చూడండి. మస్తు అంటే మస్తు చేసినారు చూడండి. చూసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి ఫినిషింగ్ కూడా అయిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది అమ్మవారి కూడా. జస్ట్ ఇక్కడ పెయింటింగ్ వర్క్ ఒక్కటైతే మిగిలింది అంతే. ఇక్కడ అమ్మవారికి, గజ్జలమ్మ దేవికి. ఇక్కడ హయగ్రీవ స్వామికి కూడా టోటల్ కంప్లీట్ అయిపోయింది బాడీ మొత్తం. జస్ట్ పెయింటింగ్ అయితే ఒక్కటి చేస్తున్నారు అంతే. పెయింటింగ్ ఒకటి చేయాలి. ఇక్కడ నుంచి చూడండి. ఇప్పుడు ఇక్కడ వ్యూ అయితే బాగుంది చూడండి. జూమ్ చేస్తాను ఒకసారి చూడండి. అక్కడైతే చూసుకుంటే చెయ్యి అయితే కనిపిస్తుంది స్వామివారిది. అంటే ఇక్కడ కట్టెలు అడ్డం ఉండడం వల్ల ఎక్కువ డీటెయిల్గా కనపడతలేదు చూడండి. చూసుకోవచ్చు. 69 feet గణేశుడు అయితే ఈసారి ఏమంటారు చేయడం జరుగుతుంది. చాలా హైట్ ఉన్నాడు గణేశుడు అయితే. చాలా బాగున్నాడు. చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. మొత్తం ఆల్మోస్ట్ అయితే ఇక్కడ డీటెయిలింగ్ అయితే అయిపోయింది గణేశుడి మొత్తం టోటల్ గా. ఇప్పుడు బ్యాక్ సైడ్ లో కొండలు కూడా చేశారు చూడండి. ఇక్కడ జూమ్ చేస్తున్నాను. కొండలు ఇదిగోండి. ఇక్కడ నుంచి ఇట్లా పైకి బ్యాక్ సైడ్ లో స్వామివారికి బ్యాక్ సైడ్ లో కొండలు పైన ఇంకా రెడీ చేస్తున్నారు. స్వామివారి ఫేస్ కూడా అయిపోయింది. ఫేస్ డీటెయిలింగ్ కూడా అయిపోయింది పైన కూడా స్వామివారిది. చూసుకోవచ్చు. మనకి పైనకైతే అలౌ చేయలేరు. సో నేను ఇక్కడ నుంచి అయితే తీస్తున్నాను. పైకైతే నాకు అలౌ లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచే తీస్తున్నాను. చూసుకోవచ్చు. స్వామివారి పాదాలు పంచ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి పైకి. చాలా బాగుంది గణేశుడు అయితే. మొత్తం డీటెయిలింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం కలరింగ్ అయితే మిగిలింది అంతే. కలరింగ్ అయితే అయిపోతుంది డైరెక్ట్. ఇంకా గణేశుడు రెడీ అయిపోతాడు కలరింగ్ ఒకటి అయిపోతే. చూసుకోవచ్చు. ఇక్కడ పూరి జగన్నాథ స్వామి కూడా మొత్తం అయిపోయింది. డైరెక్ట్ ఇంకా కలర్ ఒక్కటే మిగిలింది అంతే. అక్కడ కూడా రెడీ అవుతుంది. టోటల్గా అయితే అయిపోయింది మొత్తం. చూసుకోవచ్చు. ఇక్కడ హయగ్రీవ స్వామి కూడా చూసుకోవచ్చు.
జూమ్ చేస్తాను ఒకసారి. మొత్తం టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పెయింటింగ్ ఎప్పుడు చేస్తారు అన్నది నేను ఒకసారి అప్డేట్ ఇస్తాను మీకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.